వాళ్ళకు న్యాయం చేస్తామన్నారు. న్యాయం అయితే ఎటైనా పోని కానీ అపాయింట్మెంట్ కూడా ఇస్తారు మీరు. దీనికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ముఖ్యమంత్రి వర్యులు మీరు మాకు లబానా బోర్డు కార్పొరేషన్ 10% గిరిజనులకు రిజర్వేషను, లబానా సాగు చేస్తున్న పోడు భూములను మరి ఇస్తామన్నారు ఎల్లారెడ్డి బహిరంగ సభలో. ఈరోజు అధికారం వచ్చాక మరి మీరు కినుక వహించడం లేదు, కనురెప్పలో చూడడం లేదు. ఈ జాతిని మీరు మర్చిపోతే మరి 9 నియోజకవర్గాల్లో నారాయణఖేడ్ కానీ, ఎల్లారెడ్డి కానీ, చుక్కలు కానీ, రూరల్ నిజామాబాద్ కానీ, బాన్స్వాడ కానీ, మరి నిర్మల్, ఆదిలాబాద్, మరి బోట్, మరి ఆసిఫాబాద్, ఈ 10 నియోజకవర్గాల్లో మా తడగా ఈ స్థానిక ఎన్నికల్లో మీకు చూపించడం జరుగుతుంది. దయచేసి మాపై శ్రద్ధ చూపండి, లేకుంటే స్థానిక ఎన్నికల్లో కూడా బహిష్కరణ చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రికి, రాష్ట్ర దేశ ప్రధాని మోదీ గారికి కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం. మా బిల్లును ఏవైతే 2 సార్లు ఆమోదింపజేసిందో దాన్ని పాస్ చేయండి. మరి ముఖ్యమంత్రి గారు మీ ద్వారా ఇంకోసారి కోరండి కేంద్ర ప్రభుత్వానికి, లబానా జాతికి కైతీ లంబాడి వాళ్ళకు 2017లో 2023లో ఫిబ్రవరి 10, 23, 28 నాడు కేంద్రాన్ని పంపడం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్వయాన్ని అడగండి, వీళ్ళకు మరొకసారి రిజర్వేషన్ కల్పించాలని కోరడం జరుగుతుంది. కావాలని చెప్పి అడగాలి ముఖ్యమంత్రి గారి, ఇది ముఖ్యమైన ఉద్దేశం. కావున లబానా నాయకులు అందరూ కూడా సమిష్టిగా ఈరోజు యావత్ తెలంగాణలో లబానా జాతి లోగోను మారో నంగారా జాగో లబానాతో నినాదంతో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం సింగారెడ్డి గారు, చుక్కల ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు గారు, మీరు పట్టించుకోకపోతే మీకు చాలా ఖబర్దార్ అంటున్నాను. మీరు త్వరలోనే గౌరవ ఎమ్మెల్యే గారికి ఇవరికి అవకాశం ఇస్తున్నాం. మమ్మలను అపాయింట్మెంట్తో సహా మరి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. జై హింద్, జై లబానా, మారో నంగారా, మారో నంగారా, మారో నంగారా, మారో నంగారా.